హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫనీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎన్టీఏ వాళ్ళు కావచ్చు, రకరకాల ఎగ్జామ్స్ విట్ అవ్వచ్చు, ఎస్ఆర్ఎం అవ్వచ్చు, చాలా మంది చేయలేనటువంటి పని బిట్సాట్ ఎప్పటి నుంచి వచ్చేస్తుంది. బిట్స్ సంబంధించి పిలాని అవ్వచ్చు, వాటికి సంబంధించినటువంటి బిట్సాట్ ఎగ్జామ్ వాళ్ళు. అలాగే ఈ సంవత్సరం నుంచి తెలంగాణ ఎంసెట్ లో కూడా అలాంటి విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకురావడం అనేది స్టూడెంట్స్ అందరికీ చాలా సంతోషించదగినటువంటి విషయం. స్టూడెంట్స్ యొక్క టెన్షన్ ని నిర్మూలించేటువంటి విషయం అని నా ఉద్దేశం. అది ఏంటి అంటే, అందరికీ తెలుసు, చాలా సంవత్సరాలుగా ఎంసెట్ ఎగ్జామ్ కూడా అంటే ఈఏపీ సెట్ లేదా జేఈ మెయిన్ అవ్వచ్చు, అడ్వాన్స్ ఎగ్జామ్ అవ్వచ్చు, విట్, ఎస్ఆర్ఎం, అమృత, చాలా ఎగ్జామ్స్ కూడా ఆన్లైన్ లోనే కండక్ట్ చేస్తున్నారు. కంప్యూటర్లోనే కండక్ట్ చేస్తున్నారు ఎగ్జామ్. కంప్యూటర్స్ లో మన ఎగ్జామ్ రాసిన తర్వాత 3 అవర్స్ అయిపోయిన తర్వాత మనకి ఎన్ని మార్కులు వచ్చినాయి, కంప్యూటర్లో క్వశ్చన్స్ ఉన్నాయంటే ఆటోమేటిక్గా క్యూ కూడా వెంటనే ప్రిపేర్ చేసి ఉన్నట్లయితే ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మన స్కోర్ మనకు తెలిసిందనుకోండి, ర్యాంక్ తర్వాత తెలుసుకోవచ్చు. అన్ని ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, అందరివి అయిపోయిన తర్వాత. కానీ మార్క్స్ కూడా ఇవ్వట్లేదు. టెక్నాలజీ ఇంత పెరుగుతున్నా కూడా కేవలం 1-2 ఎగ్జామ్స్ వాళ్ళు మాత్రమే ఇలా ఎగ్జామ్ అయిపోయిన వెంటనే స్కోర్ ఇవ్వడం అనేది స్టూడెంట్స్కి ఎంత స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది అనేది వాళ్ళు ఎవరో ఆలోచించట్లేదు. ఒక బిట్సాట్ ఎగ్జామ్లోనే ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ఎన్ని మార్కులు వచ్చినాయి మీకు అనేది ఇమీడియట్గా కంప్యూటర్ స్క్రీన్ మీద మనకు చూపిస్తుంది. సో అలాంటి ప్రొసీజర్ని ఈ సంవత్సరం నుంచి తెలంగాణ ఈఏపీ సెట్ లో కూడా ప్రవేశపెట్టాలనుకోవటం, నిన్న జరిగినటువంటి మీటింగ్ లో ఆ నిర్ణయం కూడా తీసుకోవటం చాలా 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 ఆనందకరమైన విషయం. స్టూడెంట్స్ అందరికీ మీ అందరికీ తెలుసు, మే 9, 10, 11 ఈ 3 రోజుల పాటు ఎగ్జామ్ జరిగితే తెలంగాణ ఈఏపీ సెట్ అన్నారు. ఎగ్జామ్ ఎవరైతే 3 అవర్స్ ఎగ్జామ్ రాస్తారో 3 అవర్స్ అయిపోయిన వెంటనే కంప్యూటర్లో ఇంక క్వశ్చన్స్ ఏమి కనపడకుండా ఒక సాఫ్ట్వేర్ రూపొందిస్తున్నారు అంటున్నారు. అంటే టైం అయిపోయిన వెంటనే ఇంక స్క్రీన్ మీద ఏం కనపడదు. 3 అవర్స్ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ర్యాంక్ ఏమి తెలియదు అప్పుడు. ఎందుకంటే చాలా ఎగ్జామ్స్ జరగాలి కాబట్టి ఎగ్జామ్ అయిపోయిన వెంటనే కంప్యూటర్ స్క్రీన్ మీద మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది డిస్ప్లే చేస్తాము. చాలా మంచి విషయం ఇది. అలాగే ఇంకొక మంచి వార్త కూడా వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే ఇన్ని మార్కులకి లాస్ట్ ఇయర్ ఇంత ర్యాంక్ వచ్చింది అనేటువంటిది కూడా వెబ్సైట్లో ఉంచుతామన్నారు. సరే, అవన్నీ తర్వాత సంగతి. మనకు కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు జేఈ మెయిన్ ఎగ్జామ్ కూడా మనకి 5 రోజుల పాటు 10 పేపర్లు జరిగింది. నాకు ఎన్ని మార్కులు వస్తాయి, ఎన్ని నెగిటివ్లు పోయి, ఇవన్నీ పెద్ద కన్ఫ్యూజన్. స్టూడెంట్స్కి ఒక 10-15 రోజుల పాటు చెప్పలేనంత టెన్షన్, పేరెంట్స్కి, స్టూడెంట్స్కి అంత కన్ఫ్యూజన్. దాని బదులు ఎగ్జామ్ అయిపోయిన వెంటనే స్కోర్ చెప్పారనుకోండి, కీ చెప్పక్కర్లేదు. ప్రతిదానికి కీ ఆల్రెడీ కంప్యూటర్లో ఉంటుంది కాబట్టి ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకొని ఎగ్జామ్ అయిపోయిన 3 అవర్స్ వెంటనే మనకు గనక స్కోర్ కంప్యూటర్ స్క్రీన్ మీద కనపడితే మనకు ఒక అంచనా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకు వెంటనే స్ట్రెస్ రిలీఫ్గా ఉంటాం. మనం వేరే ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేట్ చేయడము, వేరే పనుల మీద కాన్సన్ట్రేట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అలా కాకుండా మన స్కోర్ మనకు తెలియకుండా ఉంటే ఇంకా నెక్స్ట్ ఏ ఎగ్జామ్ రాయాలన్నా మనకి ఎంత వస్తాయి, ఎన్ని మార్కులు వస్తాయి, కీ ఎప్పుడు వస్తుంది, పేపర్ ఎప్పుడు వస్తుంది, ఇదే ఆలోచనలో ఉంటాం స్టూడెంట్స్ అందరూ కూడా. కాబట్టి తెలంగాణ ఎంసెట్లో ఇది ఒక గొప్ప, ఇదొక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం అని చెప్పొచ్చు. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే బిట్స్ ఎగ్జామ్ అలాగే జరుగుతుంది. ఇప్పటి నుంచైనా సరే ఎన్టీఏ వాళ్ళు అవ్వచ్చు, మెయిన్స్ అవ్వచ్చు, అడ్వాన్స్ అవ్వచ్చు, విట్ అవ్వచ్చు, ఎస్ఆర్ఎం అవ్వచ్చు, అన్ని ఎగ్జామ్స్లో ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ఆన్లైన్ ఎగ్జామే కాబట్టి స్కోర్ కనుక చెప్పగలిగితే ఒక స్టూడెంట్స్ ఒక అంచనాకి రావడానికి, వాళ్ళకి ఎక్కడొస్తుంది సీటు, నెక్స్ట్ ఇంకొక కమింగ్ ఎగ్జామ్ మీద వాళ్ళు దృష్టి పెట్టడానికి చాలా వెంటనే ఒక డెసిషన్ తీసుకోవడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఎన్టీఏ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ దీన్ని పాజిటివ్గా తీసుకొని స్టూడెంట్స్ ఒక స్ట్రెస్ రిలీఫ్ని క్లియర్ చేయడానికి మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇలాంటి ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి తెలంగాణ ఈఏపీ సెట్ కమిటీ మొత్తాన్ని, మెంబర్స్ని కావచ్చు, వాళ్ళ అందరినీ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు చాలా అప్రిషియేట్ చేస్తూ, ఇది నిజం అవ్వాలి, ఇది ఆచరణలో పెట్టాలి, అలా ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మార్క్స్ తెలియాలి అని మీ అందరి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఇది ఈ సంవత్సరం నుంచే ఇంప్లిమెంట్ అవ్వాలని అయితే నేను కూడా 1000 కళ్ళతో అయితే ఎదురు చూస్తున్నాను. ఇలాంటి గుడ్ న్యూస్ వచ్చినప్పుడు మీ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారని నేను కూడా ఆశిస్తూ, మీ కష్టాన్ని అయితే నమ్ముకోండి, వర్క్ అయితే చేసుకుంటూ ఉండండి, తప్పనిసరిగా సక్సెస్ అయితే వస్తుంది. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. రైట్, థ్యాంక్ యూ.